హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం వచ్చేసి మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం అనమాట. చాలా రోజులైతే మైన్క్రాఫ్ట్ సోలో సర్వైవల్ ఆర్క వీడియోస్ కూడా కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా, తెలిసింది కాబట్టి. ఇంకా లేట్ ఎందుకమ్మా, ఇంట్రో వేసుకోబోతున్నాం. ఓకే గైస్, ఇంట్రో అయితే అయిపోయింది. అక్కడ క్రీపర్ బాబాయ్ అన్నాడు, చూసుకొని వెళ్ళాలి. క్రీపర్ బాబాయ్ డోంట్ కమ్ హియర్ బాబాయ్. వస్తున్నాడు రా బాబాయ్, వస్తున్నాడు. ఆశ దోశ అప్పడం వడ పెద్ద ప్లానింగ్. చూడండి ఎట్ట చూస్తుంది. వెళ్ళిపోయి వెళ్ళి లేవు, పెద్ద ప్లానింగ్. ఓకే గైస్, ఇలా అయితే మనం మైనింగ్ చేసేయాల్సిన సమయం. మైనింగ్ ఒకటే మిలిగింది. మన పికెక్స్ డ్యూరబిలిటీ వండర్ఫుల్. నైస్. ఇంకో పికాక్స్ చూసుకోవాలి. స్టోన్ పికాక్స్ సరిపోద్ది అనుకుంటున్నా, స్టిక్స్ లేవు. క్రాఫ్ట్ చేసేసుకుంటే అయిపోద్ది. ఓకే గైస్, స్టిక్స్ అయితే క్రాఫ్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే వచ్చేసి ఒక స్టోన్ పికాక్స్ అలా క్రాఫ్ట్ చేసుకొని వెళ్ళిపోవడమే. స్టోన్ పిక్కి 1 యాక్స్. ఓకే, पिकैक्स बन गया. ఓకే, పికాక్స్ అన్నీ ఎడ పెట్టుకుందాం. ఇంకా ఎలా కిందకి వెళ్ళిపోవడం. ఫస్ట్ కోల్ ఉందో లేదో కూడా తెలియదు. టార్చ్ చూసుకోవాలి. ఇవాళ మన గోల్ వచ్చేసి ఏం లేదు, నిజంగా ఏం లేదు గైస్. లేట్ అప్లోడ్ చేస్తున్నా, అందులో ఇంకా గోల్స్ కూడా ఉన్నాను. మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. హోప్ మీరు అలా చేయరు అనుకుంటున్నా. అందుకే మన దగ్గర కోల్ కూడా ఉంది. టార్చీలు ఎన్ని వస్తాయి అన్నీ. ఎలాగ వెళ్ళేది కిందకే కదా. వీ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ హౌ మెనీ టార్చెస్. సింపుల్ అండ్ డింపుల్. ఇప్పుడు ఇలా కిందకి వెళ్ళిపోవాలి. ఒక్క నిమిషం గైస్. ఓకే, మనమైతే పెట్టేసుకున్నాం. ప్రస్తుతానికి మైనింగ్లో మేము ఉన్నాము. నాకు కూడా తెలియదు ఎంత డీప్ వెళ్దాం అనుకుంటున్నాను. జస్ట్ అలా ఫ్లోలో వెళ్ళిపోవడం. బై మిస్టేక్ ఒకటైతే మైన్ చేసేసా. ఓకే, ఇలా వెళ్ళిపోతూ ఉండాలి. ఓకే గైస్, డయోరైట్ వచ్చింది. డయోరైట్ అయినా గ్రానైట్.
నేను వై లెవెల్స్ కూడా చూసుకోలేదు గైస్. సరేలేండి, ఇది ఆఫ్లైన్లో కంప్లీట్ చేసేద్దాం. కేవ్ మైనింగ్ బెస్ట్ స్ట్రిప్ మైనింగ్ కన్నా, కానీ చచ్చిపోతే కూడా వరెస్ట్. ఇక్కడ ఒకటి వండర్ఫుల్. ఇది పలగొట్టేసి పికప్ చేసుకొని ఇక్కడ ఒకటి పెట్టాలి. ఎగ్జాక్ట్గా అటు వెళ్ళిద్ది, ఇటు రావట్లేదు. ఒక్క 2-3 బ్లాక్స్ మైన్ చేసేసి ఓకే. కేవ్ మైనింగ్ ఇది టార్చ్ల గురించి కూడా బాగా ఉండదు. ప్రస్తుతానికి అక్కడ ఒక డోర్ వేసి పక్కన పడద్దు. మన దగ్గర 3 డోర్లు కదా ఉండదు, 1 2 3వ డోర్ ఆడేసా. గుర్తుకొచ్చింది, ట్రిక్ కోసం అక్కడే పెట్టేసా కదా. అగ్గండి, నాకు గుర్తుంది గైస్. నేను మర్చిపోయిపోయింది లేదు మరీ అంతగానో. డోర్ పనికి రానప్పుడు డోర్తో ఏదో ట్రిక్స్ చెప్పేసి, పనికి వచ్చినప్పుడు అదే డోర్ని పట్టుకొని ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోవాలి. అది దా బెస్ట్ రియలైజేషన్. అవసరం లేని అన్నీ పైనకి పంపించేయడమే, అవసరం ఉన్నాయి మాత్రం తీసుకొని వెళ్ళిపోదాం. శాడిల్ ఎలా వచ్చిందబ్బా నాకు? ఓకే, గుర్తొచ్చింది. ఇలా యాక్స్ షీల్డ్ అవసరమా అంట. కాపరు ఇంకా ఉందా? 10 ఉంది. కాపర్ నగెట్స్ No. వాడినాయను ఫుడ్ లెదర్ని అక్కడ పెట్టేద్దాం. ఫుడ్ వేరే ఏం లేవా? సరే, ప్రస్తుతానికి ఇదైతే తీసుకొని వెళ్ళిపోదాం. ఇన్ కేస్ నాట్ మ్యాండేటరీ. ఓకే గైస్, కేవ్ ఎటు పక్క ఉంది? అటు సైడ్ అనుకుంటా కదా. వాండరర్ దగ్గర ఏమన్నా చూద్దండి. ఏం లేకపోతే టైమ్ టు మర్డర్. ఎమరల్స్ బాగా వస్తాయి, ఐస్ కూడా బాగానే ఉండిద్ది. నాట్ బ్యాడ్ అబ్బా. కానీ ఎమరల్స్ వస్తాయి, కానీ వాటిని ఖర్చు పెట్టడానికి ఏమి ఉండదు. డల్లా మనం వచ్చిన దారి కూడా గుర్తుంచుకోవాలి. అలా వచ్చాం, సడన్గా కేవ్లో చచ్చిపోతే గయా. ఇది పెద్ద కేవ్ కానీ చిన్న కేవ్ కూడా కానీ వారిన బతుకుంటామా? అందులో చీకటి అవుతుంది, పడుకొని లేచి వెళ్ళిపోదాం గైస్. లోపలికి వెళ్తాం, సరే బయటికి రావడం. అసలు బాగా మాప్స్ ఇక్కడ స్పాన్ అయ్యే లోపల తొందరగా వెళ్ళి పడుకోవాలి. చీకటి పూట మైనింగ్ అంటే ఇంకా డేంజర్. టార్చెస్తో పని లేదు రండి, ఇది ముందే పెట్టుకోవాలి. టార్చులతో పని ఉండలేకపోని నాకైతే భయంగా ఉంది. ధైర్యం చేసుకొని వెళ్ళిపోతా. గుడ్లు
అక్కడ కూడా ఒకడు మొహం మీద ఇసురు కొడతా. ప్రొజెక్టైల్సేగా. ఇంకో గుడ్డు. ఇంకా ఎలా వచ్చేసామో అలా వెళ్ళిపోవాలి. 16 గుడ్లు. బో అండ్ ఆరో బదులు ఫుడ్ బ్లాక్స్ కూడా లేవు. 50 యార్. అసలుకి కోడి గుడ్లని పట్టుకుని వెళ్తాను మొహం మీద కొట్టడానికి. ఒక కోలు చీటింగ్ మాటికి కిందకు వచ్చినట్టు పైకి కూడా దారి పెట్టుకోవాలి. అప్పుడు ఒక పికాక్స్ పలిగిపోతుంది. నేను ఇంకో పికాక్స్ కూడా తెచ్చుకొని ఉండాల్సిందేమో అనిపిస్తుంది. మరి వుడ్ కూడా లేదు నా దగ్గర. ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఈ పికాక్స్ డ్యూరబిలిటీ పక్క చేయడానికన్నా ఓకే. ప్రస్తుతానికైతే ఇలా వదిలేద్దాం. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి చిన్నగా నిదానంగా. ఆల్రెడీ కాపర్ బోచ్చడంత కనిపిస్తుంది. మనం ఈ మైనింగ్ సావకపోతే చాలు. షిఫ్ట్. అక్కడ బ్లాక్స్ ఏమీ లేవు, కానీ ఆ కాపర్ మైన్ చేసి దూల కొద్ది ఇంకొక బ్లాక్ మైన్ చేస్తున్నా చావే. పికాక్స్ పనిగా అయిపోయింది. అమ్మో జస్ట్ మిస్. చస్తుండే. ఎప్పటికప్పుడుకి 8 బ్లాక్స్ పెట్టుకుని తిరుగుతాను. నైస్. 8 బ్లాక్స్ 17 డెడ్. ఇక్కడ దాకా బాగానే వచ్చాం. ఆ లోపలికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. మీద ఉన్న కాపర్ ఓకే, అటు లోపలికి వెళ్ళాలి. ఆల్రెడీ స్కెల్టన్ బాబాయ్ అదిగోండి అక్కడ ఉన్నాడు. ఇదేం హ్యాక్స్ కాదు గైస్, అస్సలుకే జస్ట్ అన్ యాడ్ ఆన్. ఫస్ట్ వాడిని ఎలా ఉడుతాం. ఇంకెవడైనా ఉన్నారా? క్రీపర్ బాబాయ్, స్కెల్టన్ బాబాయ్, అక్కడ ఐరన్. క్రీపర్ బాబాయ్ ఓకే, ఎట్టో కొట్ట మేనేజ్ చేద్దాం. స్కెల్టన్ బాబాయ్ కష్టం గైస్. ఓకే ధైర్యం చేసి వెళ్తున్నా. స్కెల్టన్ బాబాయ్ నువ్వు మ్యాజిక్ అయిపోతేనే నాకు బెస్ట్ బాబాయ్. అక్కడ ఉన్నాడు బాబాయ్, అందుకే కదా గుడ్లు ఉన్నాయి. గుడ్లు 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 అక్కడ దాకా వెళ్ళట్లేదు. క్రీపర్ బాబాయ్ దాకా వెళ్తుంది. జాంబీ బాబాయ్ ఆరో ఫైర్ అని చూపిస్తుంది. సబ్ టైటిల్స్ ఆన్ చేసుకుంటే చిక్కి వచ్చింది బయటికి. పాపం కేవ్స్లో ఎలా బతికిద్దాం. మినీ చిక్కి. గుడ్లన్నీ బొక్క, డ్యామేజ్ చేయట్లేదు, పాడు చేయట్లేదు. లోపలికి వెళ్ళాలని ఓపిక కూడా లేదు నాకేమో. ఎక్కడ చస్తాను అని భయం. సింపుల్లీ వీళ్ళంతా ఓకే. వాడు ఆడు 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 ఇక్కడి నుండి వెళ్ళిపోతే ఎంత కొంత ప్రశాంతత. ఇటు పక్కకు రాకు మళ్ళీ వెళ్ళినోడి. క్రీపర్ బాబాయ్ ఇద్దావా? రా రా క్రీపర్ బాబాయ్. నైస్ అంతేదా. చూసావా? అట్రాక్టెడ్
పేలు. జీరో డ్యామేజ్. మెంటల్ డ్యామేజ్కి వెళ్ళిపోయాడనేమో. అన్షిఫ్ట్. ఇప్పుడు యుద్ధం చేయాలి లిఫీ యొక్క బాహుబలి కోసం. ఓకే, ఎంతో కొంత బ్రైట్గా ఉంది. సుమనాదిరా ఆడికెళ్ళి వెళ్ళిపోతారా? దా జాంబీ. ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు రావాలి. నైస్. జాంబీ అయితే మన చూసేసాడు. ఓ షుట్ షుట్. వారి నాయన. కేవ్స్లో బతకాలంటే కష్టమే. అరే వెళ్ళిపోరా, అరే వెళ్ళిపోరా రే డీపర్ బాబు. సైలెంట్గా మైండ్ చేద్దాం. ఎవడైనా వచ్చి హలో అన్నాడనుకో చచ్చిపోతాం ఇంకంతే. షీల్డ్ ఏమో అన్న వదిలేసాం అనవసరంగా. అది ఉండున్నా ఎంతో కొంత ధైర్యంగా ఉండదు. చూసుంటాడా? చూసాడు 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 చూసాడు. వస్తాడు చూడండి. చెప్పానా? అక్కడే ఉన్నాడు బాబు బద్దం. వాళ్ళు లోపలికి రావాలి. ఇప్పుడు నాకు తెలియదు. వాళ్ళు లోపలికి వస్తే నేను వాళ్ళని అటాక్ చేస్తాను. ఓకే, స్కెల్టన్ బాబాయ్ని చంపేసాం గైస్ అంతో ఇంత కష్టపడి. థ్యాంక్స్ చిక్కీ. కానీ నాకు గుర్తున్నంత వరకు ఒక ఎండర్ మ్యాన్ కూడా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి. అక్కడ లావా అనుకుంటా బ్రైట్గా వస్తుంది. అక్కడ లావాను ఏదో ఒకటి ఉండిద్ది. వా మై గాడ్. ఓకే, ఐరన్ క్రీపర్ బాబాయ్. సస్తా బాబాయ్. అమ్మా సైలెంట్గా వచ్చాడు క్రీపర్ బాబాయ్. కెమెరా ఏమో పైకి వెళ్ళిపోయింది. హ్యాండ్ చేయడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. ల్యాగ్ కూడా టైంకి. కోలు చీకటి అవ్వింది అనుకుంటా. అవి టైం కూడా అవుతుంది. మళ్ళీ పొద్దున వద్దాంలే. నిదానంగా క్లియర్ చేసుకుంటూ వచ్చేసాం. వీడియో కూడా లెంత్ అవుతుంది. వండర్ఫుల్. ఇప్పుడు ఆడదాకా వెళ్ళాలి. ఇటుదాకా వచ్చినాం. సరే సరే. అమ్మ దూరం వెళ్ళామంటే ఇంతమంది స్పాన్ అయ్యారు. దొంగలు మొత్తం దొంగలు గైస్. పెద్ద దొంగలు అసలు. ఏమన్నా పెద్ద దొంగల. నేను ఒక డట్ బ్లాక్ సేవ్ చేయొచ్చుగా. ఇలా పెట్టుకుంటా వెళ్ళిపోయి అయిపోయా. డట్ బ్లాక్ కూడా అయిపోయింది. చింగ్ 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 చింగ్. ఇక్కడ ఎక్కడన్నా స్టేర్ కేస్ ఉండాలి.
నైస్. ఇంకా కిందకి వెళ్తున్నా, పైకి వెళ్ళడం మరి కాకపోతే ఒక బ్లాక్ని మైండ్ చేసేస్తే పోయేదేమో. ఇది ఇక్కడ చెప్పాను కదా చీకటి అవుతుందని, అయిపోయింది కూడా. ప్రస్తుతానికి లిటిల్ బ్రైట్నెస్ పెట్టుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు అవుతుంది గైస్, మనం ఫాస్ట్ బయలుదేరితే బాగుండుద్ది. వచ్చారు కూడా. వారి నాయను లోపల షీల్డ్ ఉండిద్ది. అరే మూసేరా షీల్డ్. బ్రైట్నెస్ తగ్గించుకో. యాక్స్ వద్దు కానీ స్వాడ్, షిఫ్ట్. ఒక్క నిమిషం గైస్. వీళ్ళందరిని వేసేసి పడుకోవడానికి వెళ్దాం. ఇంతమంది గుంపులు వచ్చారేరా, ఏం చేద్దామనరా ఇంతమంది? ఒకడిద్దరే ఎక్కువ. హెల్త్ సుక్కుమని బీకర్ గారు వచ్చి రాగానే. నేను షిఫ్ట్లోనే ఉంటారా నాయన. పడుకొని లెగ్గాలి ఫస్ట్. లేచినాక ఫుడ్ తినాలి. తిని వీడియో లెంత్ అయిపోతుంది, చాలా లెంత్ అయింది. అగ్గో దొంగ రాసుకెళ్ళి. ప్రస్తుతానికి రాటింగ్ ప్లేస్లో సరిపెట్టుకుందాం. ఓకే గైస్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మరో కొత్త వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటా. బాయ్ బాయ్. ఇంకో కొత్త వీడియోలో ఇంకో కొత్త కాన్సెప్ట్తో కలుసుకోబోతున్నా. మళ్ళీ సోలో సర్వైవల్ని కూడా కంటిన్యూ చేయాలో లేకుంటే మల్టీప్లేయర్ స్విచ్ అవ్వాలో మీరే చెప్పాలి గైస్. ఓకే మరి, సీ యా.